నేషనల్ సేఫ్ మదర్హుడ్ డే, జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం. ప్రతి తల్లికి ఆరోగ్యం ప్రాథమిక హక్కు. మాతృత్వం ఒక గొప్ప వరం. భగవంతుడు స్త్రీ పురుషులను ఇద్దరినీ సృష్టించినా అమ్మయ్యే అదృష్టం స్త్రీకి మాత్రమే ఇచ్చాడు. స్త్రీ గర్భధారణ మొదలుకొని మాతృత్వం వరకు 9 నెలల కాలంలో ప్రతిరోజు ఒక వింత అనుభూతికి లోనవుతుంది. మాతృత్వం గొప్పతనాన్ని, ఆవశ్యకతను తెలియజేయడానికి జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవంను జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా ఏప్రిల్ 11వ తేదీ జరుపుకోనున్న జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవంకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. భారతదేశం తల్లుల ఆరోగ్యం, గర్భిణీ మహిళలకు అందుబాటులో ఉండే వైద్య సేవల ప్రాముఖ్యతను గుర్తించేందుకు ఏప్రిల్ 11వ తేదీన ప్రతి సంవత్సరం జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం నిర్వహించబడుతుంది. ప్రపంచంలోనే సురక్షిత మాతృత్వంపై ప్రత్యేకంగా జాతీయ దినోత్సవం నిర్వహించే ఏకైక దేశం భారత్ కావడం గర్వకారణం. ఏప్రిల్ 11నే ఎందుకు? భారతదేశపు మొదటి మహిళా స్వాతంత్ర సమరయోధురాలు, సామాజిక సంస్కర్త అయిన సరోజినీ నాయుడు జయంతి రోజున అంటే ఏప్రిల్ 11న నిర్వహించడం విశేషం. 2003లో వైట్ రిబన్ అలయన్స్ ఇండియా WRAI అనే సంస్థ ఆధ్వర్యంలో తొలిసారిగా జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవంను ప్రారంభించారు. జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం ముఖ్య ఉద్దేశాలు: గర్భిణీ స్త్రీలకు సురక్షిత ప్రసవం జరిగే అవకాశాలు కల్పించడం, మాతా మరణాలు, శిశు మరణాల రేటును తగ్గించడం, ప్రతి గర్భిణీకి తగిన ఆరోగ్య సదుపాయాలు, సమాచారం అందించడం, ప్రసవం ముందు, తరువాత తప్పనిసరి వైద్య పర్యవేక్షణపై అవగాహన పెంపు, ప్రభుత్వ ఆసుపత్రులలో సదుపాయాల లోపాలను గుర్తించి తగు చర్యలను వేగవంతం చేయడం, మాతా శిశు సంరక్షణలో సమస్యలు, గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాల కొరత, సకాలంలో వైద్య సేవలు అందకపోవడం, పోషకాహార లోపాలు, చిన్న వయసులోనే పెళ్లిళ్లు, అజ్ఞానం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జననీ శిశు సంరక్షణ యోజన, మాతృవందనా యోజన, అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అందించే పథకాలను అమలు చేస్తున్నాయి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రులలో సురక్షిత ప్రసవానికి అవసరమైన చర్యలు చేపడుతున్నాయి. మారుమూల ప్రాంతాల్లో గర్భిణీలకు వైద్య సేవల కోసం ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నడుపుతున్నాయి. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యంపై అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపడుతున్నాయి. తల్లి బిడ్డ సంరక్షణ మన బాధ్యత. గర్భిణీ స్త్రీలకు సరైన ఆహారం, విశ్రాంతి కల్పించాలి. వారిని సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ముందస్తు ప్రణాళిక ఉండాలి. అంగన్వాడీ, ఆశా వర్కర్ల సాయంతో ప్రాథమిక ఆరోగ్య సదుపాయాలు అందించాలి. గర్భిణీ స్త్రీల మానసిక ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోవాలి. చివరగా, తల్లి ఆరోగ్యం కుటుంబ ఆరోగ్యానికి, దేశాభివృద్ధికి కీలకమని గుర్తించాలి. తల్లి క్షేమమే దేశక్షేమం.